హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్. అబ్బా, ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ వచ్చేసి రాక్షసుడు పార్ట్ 10. అబ్బా, ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి అబ్బా. అలాగే కథను కుసంతా షేర్ కూడా చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? నీరజను ఉష పూల్ నుండి శౌర్యతో బయటికి తీపించినా సరే నీరజ మళ్ళీ పూల్లో దూకడంతో అక్కడ ఉన్న వారందరికీ పూర్తి నమ్మకం వస్తుంది నీరజ చెప్పింది నిజమేనని. దాంతో ఉష నందాని అతని పద్ధతిని చూస్తూ నీరజను కాపాడి ప్రాణాలతో ఇంటికి తీసుకుని వస్తేనే మనిద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం ఉంటుంది అంటూ తెగేసి చెప్తుంది. ఇంకోవైపు పూల్లో ఉన్న నీరజలో ఎలాంటి కదలిక లేకపోవడం చూసిన నంద ఆమెను పూల్ నుండి బయటికి తీసుకువచ్చి అన్ని ప్రయత్నాలు చేసినా సరే తనలో స్పృహ లేకపోవడంతో వేగంగా హాస్పిటల్కి తీసుకుని పోతారు. ఇంకోవైపు తేజ్, లేఖ, మనీష్, గోవిందం వీళ్ళందరూ ఆ సిటీలో ఉన్న గుడులన్నిటినీ వెతికినా సరే వారికి తెలిసిన వారితో సిటీ బయట వెతికించినా సరే అలాగే జిల్లా మొత్తం ఎన్ని గుడుల్లో చూసినా సరే నీరజ ఎక్కడా లేదు. దాంతో ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకుంటూ నందా కావాలనే వారికి తప్పుడుగా ఇన్ఫర్మేషన్ వచ్చేలా చేశాడు అనుకొని గోవిందంకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వారి అభిప్రాయం అతనితో చెప్పడంతో గోవిందం కూడా అదంతా విని అదే జరిగి ఉంటుందిరా అంటూ కొడుకుతో చెప్పి అతనితో వారిని హాస్పిటల్కి రమ్మంటూ హాస్పిటల్కి వచ్చిన తరువాత రత్నాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ చెప్పడంతో వారందరూ హాస్పిటల్కి బయలుదేరారు. మరోవైపు అప్పటిదాకా ఇంట్లో జరిగిందంతా చూసిన శ్రేయకు, మధులికకు నీరజ ఎవరో ఏంటో నందా ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలనుకుని మధులిక తన డ్రైవర్ని పిలిచి నందా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంటూ చెప్పి అతనిని అక్కడి నుంచి పంపించేసి ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి చూడగా కంగారుగా ఉన్న వెంకటనందాని, పూర్ణిమను చూసిన మధులిక ఎందుకు అంత కంగారు పడుతున్నారు పెదనాన్న, తనకేమీ అవ్వదులే, మన హాస్పిటల్కే కదా తీసుకుపోయారు, అలాగే అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఉన్నారులే, పైగా మన శౌర్య కూడా మంచి డాక్టరే కదా, కాబట్టి ఆ దారిని పోయే దాని గురించి ఆలోచించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు అంటుంటే ఉష అప్పుడే పెద్దవారి కోసం టీ తీసుకుని వస్తూ మధులిక వారితో అంటున్న మాటలు వింటూ చూడు మధులిక, తను దారిని పోయేది కాదు, నంద నచ్చి తాలి కట్టి తెచ్చుకున్న భార్య, అలాగే వాడంటూ ఈ భూమి మీద ఉండగా ఆ పిల్లకు ఏమీ కాదు అనే నమ్మకం నాకుంది అంటూ చెబుతుంటే శ్రేయ షాక్ అవుతూ అత్త ఏంటత్తా నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది, నువ్వేనా ఇలాంటి మాటలు అంటుంది, ఇంతకు ముందే కదా నువ్వు పెద్దబావతో నువ్వు అంత కోపంగా మాట్లాడేశావు, మళ్ళీ ఇంతలోనే అసలు నువ్వు ఎలా అనగడుగుతున్నావు ఇలా అంటుంటే ఉష పూర్ణిమకు టీ ఇస్తూ చూడు శ్రేయ, వాడు నా కొడుకు, వాడికి ఎప్పుడు ఎలా చెప్పాలో ఎలా చెబితే వాడు ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు, అందుకనే వాడితోనే ఆ పిల్లను బ్రతికించడానికి అలా మాట్లాడా, నందాలో ఆ పిల్ల అంటే ప్రేమ కన్నా ఎందుకో తెలియదులే కానీ అదే స్థాయిలో కోపం, ద్వేషం కూడా కనిపించింది నాకు వాడి కళ్ళల్లో, నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ అయ్యుండిద్ది, అందుకే వాడు అలా చేసి ఉంటాడు, మన వాడి సంగతి మనకు తెలియదా ఏంటి, మంచిగా ఉంటే వాడి మనసు మల్లె పువ్వులా కనిపిస్తుంది, అదే వాడితో ఏదన్నా తేడా వస్తే వాడిలో బీస్ట్ కనిపిస్తాడు అందరికీ, కాబట్టి వాడు కోపంతో ఆ విధంగా ప్రవర్తించాడేమో కానీ ఆ పిల్ల తన తప్పు తెలుసుకుని ఉంటుంది, అందుకే భర్త కోసం తిరిగి వచ్చింది, వాడు కాదంటే వాడి కోసం చచ్చేంత ప్రేమ ఉంది అని నిరూపించింది, అదే ప్రేమను మనకు కళ్ళకు కట్టేలాగా చూపించింది, అయినా నంద ఆ పిల్లను ఎక్కడ చూసి ప్రేమించాడో తెలియదులే కానీ అచ్చం వాడిలాంటిదే, ఓటమిని అస్సలు ఒప్పుకోవడానికి సిద్ధపడదు, మనం వెతికి తెచ్చినా కూడా అలాంటి పిల్లను వాడి కోసం తెచ్చేవాళ్ళం కాదు, చావుకి అస్సలు దడవలేదు, చూశారు కదా,
నందాకి ఖచ్చితంగా ఈ పిల్ల సరైన జోడి అంటూ వెంకట నందాకి కూడా టీ ఇస్తూ అమ్మాయి బాగుంది కదా మామయ్య అంటూ అడుగుతుంటే పూర్ణిమ వెంకటనంద చాలా బాగుందిరా, పేరు కూడా నీరజాట, పేరులాగే మంచి నెరజానలా కూడా ఉంది అనగానే మధులిక ఏం బాగుండి ఏం లాభం లేదు చెప్పండి, ఒక జడ పదార్థాన్ని ఇష్టపడింది కదా, చూశారు కదా మనవాడు ఆ పిల్లకి చుక్కలు చూపించాడు, మనవాడికి ఆ పిల్ల సినిమా చూపించింది, వీళ్ళు కలిసి కాపురం చేస్తారనే నమ్మకం నాకైతే లేదు. అయినా మీరు మనవడికి పెళ్ళయింది అని ఒక సంగతి అసలు మర్చిపోతున్నారు, మన స్థాయి ఏంటి, మన హోదా ఏంటి, ఆ పిల్లవాళ్ళకం ఏంటి చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా లో క్లాస్ దానిలా ఉంది, మన కుటుంబానికి అసలు అలాంటిది సరిపడను కూడా సరిపడదు, పైగా ఈరోజే ఇంత చేసింది అంటే రేపు ఇంకెంత చేయగలదో ఏమో, మనమే తొందరపడాల్సి ఉంది, తొందరగా వదిలించుకోవడం మంచిది, ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం నిర్భంతో మాట్లాడడం మంచిది పెద్దమ్మ పెదనాన్న అంటూ పెదవి విరుస్తూ ఉంటే ఉష ఆమెను చూస్తూ చూడు మధులిక, కాలికి వేసుకునే చెప్పులు ఎండాకాలం మనకు ఎండబాధను తెలియకుండా మంచి చేస్తాయి, కానీ అవే చెప్పులు వానాకాలం మన మీద బురద చల్లుతాయి, మనం జారిపడేలా కూడా చేస్తాయి, కాబట్టి స్థాయిని చూసి వచ్చే బంధాలు ఎప్పటికీ ఒకలాగా ఉండవు, మన స్థాయిని బట్టి ఆ బంధాలు కూడా మారిపోతూ ఉంటాయి, కానీ మనుషులను వారిలోని మనస్సును చూసి పుట్టే బంధాలు మాత్రం కలకాలం మనతోనే ఉంటాయి, అయినా స్థాయిల గురించి నువ్వు నేను అసలు మాట్లాడకుండా ఉండడమే మనకు మంచిది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మామయ్య నేను భోజనానికి సిద్ధం చేస్తా, అలాగే హాస్పిటల్కి కూడా భోజనం పంపుతా అంటూ చెప్పి వెళ్ళిపోయింది. ఉష మాటలకు శ్రేయ మధులిక ముఖాలు మాడిపోయాయి, దాంతో చాలా కోపంగా కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వారి రూమ్కి వెళ్ళిపోయి ఒకరికి పదే పదే ఫోన్ చేస్తూ ఉంది, ఇప్పటిదాకా జరిగిన విషయాలు మొత్తం చెప్పడం కోసం, కానీ అవతలి వారి ఫోన్ కలవడం లేదు, ఇంకోవైపు రత్నానికి టీ తీసుకుని రమ్మనగా శిరీష వాటిని తీసుకుని రావడం కోసం పై ఫ్లోర్లో ఉండే క్యాంటీన్కి వెళ్ళడం కోసం లిఫ్ట్లోకి వెళ్ళగా లిఫ్ట్లో ఆమె పొరపాటున తప్పుగా నొక్కిన బటన్ వల్ల లిఫ్ట్ నేరుగా వివిఐపి వార్డులోకి వెళ్ళి ఆగడంతో శిరీష లిఫ్ట్ నుంచి బయటకు దిగి ముందుకు వస్తూ నడవగా అక్కడ నిరుపం కంగారుగా తిరగడాన్ని చూసి ఆ వార్డులో చాలా క్లీన్గా నీట్గా ఉండడం చూసి కింద వార్డ్ కన్నా ఈ వార్డ్ భిన్నంగా ఉండడంతో ఆమె తప్పు ఫ్లోర్కి వచ్చాను అని తెలుసుకుంది. కానీ అక్కడే టెన్షన్ పడుతూ ఉన్న నిరుపంని చూస్తుంటే ఆమెకు ఒక్క నిమిషం అతని దగ్గరికి వెళ్ళాలి అనిపించింది, ఎందుకంటే అతనితో పాటు ఎవ్వరూ లేరు, ఒంటరిగా దిగులుగా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ప్రతిసారి అద్దం నుండి లోపలికి చూస్తూ ఉంటే ఆమె మనసులో ఇప్పుడు నా కూతురు కూడా ఇలా ఒంటరిగానే అల్లాడిపోతూ ఉంటుంది కదా అనిపించింది శిరీషకు. దాంతో ఆమె నందా దగ్గరికి వచ్చి ఏంటి బాబు, లోపల భార్యకు ఏదన్నా ఆపరేషన్ ఉందా, లేదా మీ తల్లికి ఏదన్నా ఇబ్బందిగా అయ్యిందా అంటూ అడగ్గా నంద అప్పుడే తన దగ్గరికి వచ్చిన శిరీషను గమనించి కొంచెం షాక్ అవుతూ మీరు నువ్వు మరి మీరు ఇక్కడ ఏంటి అంటుంటే శిరీష అయ్యో బాబు కంగారు పడకు, నేనేమీ మీ బంధువుని కాదు, నేను టీ కోసం పై ఫ్లోర్కి వెళ్దామని లిఫ్ట్లో పొరపాటున ఈ ఫ్లోర్కి వచ్చా, కానీ నువ్వు బాగా టెన్షన్ పడుతూ ఉంటే నాకెందుకో ఈ సమయంలో నిన్ను చూస్తే నా కూతురే గుర్తొచ్చి ఇలా మీ దగ్గరికి వచ్చా అంటుంటే నిరుపంకి ఆ మాటలు ఆ క్షణంలో కొంచెం వింతగా అనిపించాయి, ఎందుకంటే తను నీరజ తల్లి అని అతనికి తెలుసు, అలాగే ఆ కుటుంబంలో అందరి గురించి కూడా అతనికి తెలుసు, దాంతోపాటు తేజ్కి నీరజ అంటే ప్రాణం అనే విషయం కూడా అతనికి తెలుసు, అలా వారందరినీ గుర్తు చేసుకుంటూ నిరుపం తన దగ్గరికి వచ్చిన శిరీషకు సమాధానంగా నా భార్యకు బాగాలేదు, లోపల తనకే ట్రీట్మెంట్ జరుగుతుంది, అందుకే నేను ఇలా అంటూనే ఆంటీ మరి మీరు ఇక్కడేంటి అంటే ఎవరి కోసం వచ్చారు హాస్పిటల్కి అంటూ అడగడంతో శిరీష మా అత్తగారి కోసం వచ్చా బాబు, తనకు బీపీ పెరిగిపోయింది, పిల్లలు తీసుకొని హాస్పిటల్కి వచ్చారు అంటూ చెప్పగానే నిరుపం మనసు లోపల
పర్వాలేదే, ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు బాగానే దెబ్బ పడినట్లుంది. అదే గాని నేను చేసిన ప్లాన్ సక్సెస్ అయితే ఏకంగా పైకే పోయేదేమో. అమ్మమ్మ అనుకుంటూ పైకి మాత్రం ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మకు అనడంతో శిరీషకు అతని పిలుపు ఓలా అనిపించినా సరే ఆ పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించే అంత టైం లేక, పర్వాలేదు బాబు, ఇప్పుడు బాగానే ఉంది. మరి నీ భార్యకు ఎలా ఉంది? అసలు ఇంతకీ తనకు ఏమైంది అంటూ అడగ్గా ఆ మాటలు నిరుపం గుండెలలో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే నీరజ కండిషన్ ఏంటో తనకు బాగా తెలుసు కాబట్టి, ఆ కండిషన్కి కారణం తనే కాబట్టి. దాంతో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉంటే శిరీష మాత్రం, ఏంటి బాబు, అంటే కొంచెం సీరియస్గానే ఉందా ఏంటి? మీకు సమాధానం ఇవ్వడానికి కూడా మాటలు కూడా సరిగా రావడం లేదు అనడంతో నంద జరిగింది గుర్తు చేసుకుంటూ శిరీష వైపు ఏ భావం లేకుండా చూస్తూ, తను ఒకటి కావాలి అనుకుంది, నేను దాన్ని వద్దు అనుకున్నా, అందుకే నీటిలో దూకేసింది. దాని కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఉంది అంటూ చెప్పగా శిరీష బాధగా, ఏంటో బాబు, ఈ రోజుల్లో ఆడపిల్లలు అసలు అర్థం కావడం లేదు. మా స్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. మేము కూడా ఒకటి అనుకున్నాం, కానీ ఆ దైవం మరోలా అనుకున్నాడు అంటూ ఐసీయూ దగ్గరకు వెళ్ళి అద్దం నుండి లోపలికి చూసిన శిరీషకు ఎందుకో తనకే తెలియకుండా కళ్ళ నిండా కన్నీరు తిరిగాయి. లోపల పేషెంట్ పరిస్థితి చూసి. కాకపోతే ఆ పేషెంట్ తన కూతురే అన్న విషయం మాత్రం శిరీషకు తెలియదు. ఎందుకంటే లోపల ఉన్న నీరజకు తల మొత్తం కవర్ అయిపోయేలా ఏదో టోపీలా పెట్టి పదుల సంఖ్యలో తీగలు ఉన్నాయి. ముఖం మొత్తం కవర్ అయిపోయేలా ఆక్సిజన్ మాస్క్తో పాటు ఆమె ఉన్న బెడ్ చుట్టూ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి శిరీష అసలు లోపల ఉన్న మనిషి ముఖం ఇంకా శరీర భాగాలు కూడా సరిగా చూడలేకపోయింది. దాంతో శిరీష తన వైపు చూస్తున్న నందను చూస్తూ, బాబు, చూస్తుంటే చిన్న వయసులాగే ఉంది మీ ఇద్దరిది కూడా. ఈ వయసులో కోపాలు పట్టుదలలు ఎక్కువగానే ఉంటాయి. ఓ 4 రోజులు పోతే ఇద్దరూ సరిగా కూర్చొని మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటే అంతా మామూలైపోతుంది. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఈ పిల్ల బ్రతుకుతుంది కాబట్టి. బ్రతికిన తర్వాత అయినా సరే తనను బాగా చూసుకో. ఇక నుండి అయినా సరే మీ ఇద్దరూ ఏమీ అనుకోకుండా సంతోషంగా బతకండి. మీరిలా ఒంటరిగా తిరుగుతున్నారంటే మీ కుటుంబాలకు మీరు దూరంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. అంటే మీరు ప్రేమించేమన్నా పెళ్లి చేసుకున్నారేమో. అందుకనే తను తిరిగి తన కుటుంబం దగ్గరకు వెళ్ళలేక నీతో పెళ్ళిని నిలబెట్టుకోవాలి అని ఇలాంటి పని చేసిందేమో. కాబట్టి నువ్వు తప్ప మరో దిక్కులేని ఆ పిల్లకు తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను బాబు నేను. తనను బాగా చూసుకో. ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మాత్రం సారీ అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిరుపంకి ఆమెలో చాలా అమాయకత్వం కనిపించింది. అప్పుడు తెలిసింది నిరుపంకి చాలా తెలివిగా, మొండిగా, ధైర్యంగా ఉండే నీరజ అంత అమాయకంగా ప్రేమ విషయంలో మాత్రం తనను ఎలా అంత గుడ్డిగా నమ్మింది. అలాగే తనలో అంత అమాయకత్వం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా. నీరజతో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకున్నాడు, ఆ ఇంట్లో నగేష్ లాంటి మూర్ఖుడికి పుట్టి అలాంటి దుర్మార్గుల మధ్య పెరిగిన ఈ అమ్మాయికి ఇంత అమాయకత్వం ఎక్కడిదా అని. కానీ శిరీషను చూసిన తర్వాత తనకు అమాయకత్వం తన తల్లి ద్వారా వచ్చిందని తెలిసిపోయింది. లేకపోతే తన కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియకపోయినా సరే, ఆమెకు పెళ్లి విషయంలో జరిగిన అన్యాయం ఏంటో తెలిసినా సరే ఇంత అమాయకంగా ఇంకో అమ్మాయి కాపురం బాగుండాలి అని ఎలా అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ నిరుపం అలాంటోడికి ఇలాంటి భార్య ఉండబట్టే ఇన్ని పాపాలు చేసినా సరే ఇంకా ప్రాణాలతో వాడు ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతున్న శిరీషను ఆపి, ఆంటీ, మీరేం కంగారు పడద్దు. ఈ హాస్పిటల్ నాదే కాబట్టి ఏం చేసైనా సరే ఖచ్చితంగా నా భార్యను నేను బ్రతికించుకుంటా అంటూ ఆమెను లిఫ్ట్ లోపలికి పంపించి ప్యాంటీ నుండే ఫ్లోర్ బటన్ నొక్కి ఆమె వెళ్తూ ఉంటే ఒకలాంటి నవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఆ నవ్వు అతని పెదవుల మీదకు ఆ సమయంలో ఎందుకు వచ్చిందో శిరీషకు ఇప్పుడు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంది.
రూమ్కి టీ తీసుకొని పోయి తన అత్తయ్యకు టీ ఇస్తూ ఉంటే ఇంతలో అదే హాస్పిటల్కి నగేష్ వారందరూ వచ్చారు. అలాగే వారు రావడమే పరుగు పరుగున రూమ్కి వచ్చి తల్లికి ఎలా ఉందో ఏంటో అని కూడా నగేష్ చూడకుండా, తల్లిని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోకుండా నగేష్ శిరీష మీద కోపంతో ఆమె చెంప పగలగొట్టి ఆవేశంగా ఆమెను చూస్తూ ఉంటే లేక కూడా అక్కడ అందరినీ కోపంగా చూస్తుంది. తేజ్కి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటే శిరీష మాత్రం కూతురు గురించి, ఆమె చేసిన ప్లాన్ గురించి ఎక్కడ తన భర్తకు తెలిసిపోయిందేమోననుకొని లోపల భయంతో చచ్చిపోతూ ఉంటే నగేష్కి ఇంకా అతని కోపం తగ్గక తననే అయోమయంగా చూస్తున్న శిరీష గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటే కొడుకు ఇంకా తేజ్ అతని నుండి శిరీషను విడిపించడం కోసం చూస్తూ ఉన్నాడు. ఏమండో అంత సడన్గా నగేష్కి ఎందుకు కోపం వచ్చిందంటారు? శిరీష భర్తకు ఇప్పుడైనా జరిగింది చెప్తుందంటారా? అదే హాస్పిటల్లో వారి కుటుంబం ఉందని తెలుసుకున్న నిరుపం ఏదన్నా ప్లాన్ చేస్తాడా? కావ్యకు ఒక ప్లాన్ చెప్పిన నీరజ ఈ విధంగా స్పృహ లేకుండా పడిపోతే కావ్య ఆ ప్లాన్ని సక్సెస్ చేయగలదా? అసలు ఇంతకు ఆ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.